ఎవరో మాట్లాడకండి ఎవరు మాట్లాడకండి ఎవరు మాట్లాడమాకండి సైలెంట్ ఓకే తమ్ముడు అందరికీ నమస్కారం. నాకు ఇష్టమైన దైవమైనటువంటి అమ్మవారి దగ్గర అప్లికేషన్ ఈరోజు అప్లికేషన్ ఆ అప్లికేషన్లో నాకు దైవ సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని అంతే నమ్ముతాను. మా ఇంట్లో మాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారని ఉంటుంది, అది అందరికీ తెలుసు. ఈరోజు నా పెళ్లి రోజు, మా పెళ్లి రోజు నుంచి నాకు బాగుంది కాబట్టి ఈరోజు పెళ్లి రోజున ముహూర్తంగా పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఈ అప్లికేషను చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్లో ఏముందంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ నన్ను పోటీ చేయించండి. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పార్టీ సింబల్ మీద కలిసి రెండో పార్టీలోకి వెళ్తున్నటువంటి రోజులు ఇవి. ఏ రోజు ఏ ముఖ్యమంత్రి మారుతాడో, ఏ రోజు ఏ ముఖ్యమంత్రిని చేస్తాడో తెలియని రోజులు. ఇవాళ ఏ పార్టీకైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడే మీద నాయకులు ఈ రాష్ట్రాల్లో బీఫామ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 3 సంవత్సరాలు పార్టీలో పోరాటం చేయలేనటువంటి వ్యక్తులు, పార్టీలో కనబడినటువంటి వ్యక్తులు 2 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయికతో పార్టీకి మళ్ళీ కొత్త జోష్ వస్తే కొత్త వాళ్ళు కనబడుతున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను సరసా వహిస్తాను, అందులో రెండో క్వశ్చనే లేదు. నేను బ్లాక్ మెయిలర్ని కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట జవదాటడం మీ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవించుకుంటున్నా. విజయవాడలో ఒక ఫైటర్ అవసరం ఎమ్మెల్యేగా. మీ ఇద్దరు కలిపి మరి ఇక్కడ కానీ అనకాపల్లి పార్లమెంట్కి కానీ నాకు అవకాశం ఇవ్వాలి. ఒకటి, అందులో నాకు ఎందుకు ఇవ్వాలో అప్లికేషన్లో పొందుపరిచా, అవన్నీ కూడా మీకు చెప్తా. మాచర్లో నా మీద దాడి జరిగింది. ఆ దాడి చేసినటువంటి వ్యక్తి తుర్కా కిషోర్ నా చెయ్యి ఒక బొగ్గతో నుజ్జు చేశాడు. చేస్తే ప్రాణాలకు తెగించి కూడా మేము ఈ పార్టీ కోసమే పోరాడుతున్నాం. రెండోది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక కుక్క కొడాలి నాని, వాడు నోటికి అద్దు పొద్దు లేకపోతే వాడు నోరు మోయించినటువంటి వ్యక్తిని నేను. అలాగే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్కి వెళ్తే ఈ రిమాండ్ కరెక్ట్ కాదంటే సిబిఐడి వాళ్ళు నా మీద కేసులు పెట్టినటువంటి ఇది. యోగాలం పాదయాత్రలో అక్కడ వంశీ గురించి మాట్లాడితే మాజీ మంత్రి పేరుని నాని నా మీద కేసు పెట్టాడు. అలా ఇలా చెప్పుకుంటూ పోతే, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి షాకాయిడ్ లీడర్స్ ఏదైతే ఈరోజు మా పార్టీలో జరిపోయినటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి కుక్క ఆఫీసులో కూర్చొని తమాషా చూస్తున్నాడు కానీ టీవీలో వెళ్ళాలి. మేము మా ఇంటికాంచి వెళ్ళి ఆఖరికి నాకు రొప్పొచ్చి పడిపోయి ఆ విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక మనిషి ఒక మనస్సు ఉంచోడానికి ఎంతకంటే గ్రూప్ ఇంకేం అక్కర్లా. రేపు ఏ ఆపదలు వచ్చినా ఏం వచ్చినా సరే నేను నుంచుంటా ఈ కూటమికి. కనుక నన్ను నా అప్లికేషన్ని పరిశీలించాలని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక తెలుగుదేశం పార్టీ తరఫున నేను అడుగుతున్నా కాబట్టి జనసేన జెండాలు పెట్టలే. ఎందుకంటే మరి బాగోదు, నేను జనసేన జెండాలు పెట్టి అడిగితే ఆ కూటమి తరఫునే అడుగుతున్నాను నేను. కాబట్టి మీ ఇద్దరికి విన్నవించుకుంటున్నా. అయితే ఇంకోటి, రాజకీయం తోట అయిపోయింది. ఎవడైతే ఈ కేసీఆర్ నాని గారు కుక్క మరుగుతుంది, వాడికి సమాధానం చెప్పడానికే ఇవాళ ఈ అప్లికేషన్కి మేము ఒక ఊరేగింపుగా రావడం జరిగింది.
నిన్న సాయంత్రం మెసేజ్ పెడితే ఇవాళ పొద్దున్న వేలాది మంది జనం వచ్చి క్యాడర్ చూడండి మీరు, అందులో క్యాడరే, ఓన్లీ క్యాడర్, దేనికి సంబంధం లేనటువంటి క్యాడర్. ఈ క్యాడర్ అందరూ కూడా దేనికన్నా సిద్ధపడే వాళ్ళు విజయవాడలో. వీడి కేసీఆర్ నానిగాడి చూసి బల్బుని చూసి వాపనుకున్నాడు, వాపుని చూసి బల్బు అనుకున్నాడు. వాడు పోయాడు, ఒక్కడు కూడా వెళ్ళట్లా, ఒక్కడు కూడా రావట్లా. నేను మీడియా ముందు మాట్లాడే వ్యక్తిని కాదు. అరే టైం వస్తే దేనికన్నా రెడీ అని చెప్పడానికే ఈ అప్లికేషన్ కార్యకర్తల్లో వేయడం జరిగింది, కార్యకర్తలతో పెట్టడం జరిగింది. ఎందుకంటే వైసీపీలో మీడియా పుల్లులు ఉన్నాయి, మీడియా ముందు వాగుతారు కుక్కలు, బయటకు వచ్చి ఏం చేయలేదు. వాళ్ళకి సమాధానం, అరే అప్లికేషన్ పెట్టడానికి వస్తేనే ఇంతమంది కేడర్ వచ్చారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏదైనా వాగుడు విజయవాడలో వాగితే మీకు బడితో పూజ చేయడానికి ఎంతమంది కంటే ఎక్కువ వస్తారని చెప్పడానికి వాళ్ళ అప్లికేషను ఒక సంకేతం, అంతేగాని ఇది బల ప్రదర్శన కాదు. అదే నామినేషన్ కాదు, ఇంతకు 10 రెట్లు వస్తారు. ఇది ఓన్లీ ఒక మెసేజ్ మీద వచ్చినటువంటి వ్యక్తులు. ఎనీ టైం ఈ కుక్కలోకి సమాధానం చెప్పడమే కాకుండా కుక్కలకి తాట ఒలుస్తానని చెప్పడానికే ఈ సంకేతం. ఇది ఆషామాష విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకే యువతల వాళ్ళు మురుగుతారని. మేము గర్జిస్తాం, వాళ్ళు మరుగుతారు, నేను గర్జిస్తా. చెప్తున్నా, ఈరోజు బట్టి ఎన్నికలు అయిన తర్వాత మీ చాప్టర్ క్లోజ్. ఈరోజు బట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ, అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తుల్లో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఏ కుక్క మాట్లాడినా గర్జిస్తా, ఏ కుక్క ఛాలెంజ్ చేసినా వెళ్ళి తాట తీస్తా. ఎవరికన్నా దమ్మున్నవాడైతే టీవీల ముందు మాట్లాడటం కాదు, రండి చూసుకుందాం మీరు మేము. ఎందుకంటే ప్రతిరోజు వ్యక్తిగత దోషాలతో మీరు చేస్తున్నారు. ఇది ఊరికే శాంపిల్. ఇది వాళ్ళ అప్లికేషన్కి మేము పెట్టినటువంటి ఊరేగింపు ఓన్లీ శాంపిల్ మాత్రమే. ఎవడన్నా ఏదన్నా ఎక్కడన్నా వాగి ఏదన్నా కుటుంబాల మీద కానీ చేస్తే వాళ్ళ తాట తీస్తామని తెలియజేస్తాం. కాదు, నేను 4.5 ఏళ్ళగా పార్టీకి నిలబడ్డానన్న సంగతి మీడియా మిత్రులందరికీ తెలుసు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో అయినా సరే పార్టీకి ఇవాళ భారతదేశ రాజకీయాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఒక సింబల్ మీద గెలిచే ఇంకో సింబల్ మీద గెలిపోతున్నారు. అది వెళ్లకుండా ఎవరైతే నిజాయితీగా పార్టీని అంటిపెట్టుకొని ఉంటారో, పార్టీ నాయకత్వానికి అంటిపెట్టుకొని ఉంటారో వాళ్ళకి ఈ నమ్మకం మీదే టికెట్లు ఇవ్వండి. రేపు ఏది జరిగినా నమ్మకం మీద జరగచ్చు. సైకిలు గ్లాసు బీఫారం ఎవరికి ఇస్తే వాళ్ళు అసెంబ్లీలో టికెట్ ఇస్తే అసెంబ్లీలో కూర్చుంటారు, పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో కూర్చుంటారు. అయితే నేను ఒకటి, లేదా బల ప్రదర్శన, చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది. చంద్రబాబు నాయుడు గారు నాకు దైవ సమానుడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహిస్తాను. చంద్రబాబు నాయుడిని ఎవడైనా బెదిరించాడనుకో, రేపు ఈ విషయంలో కూడా, టికెట్ల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ వాడైనా ఊరుకోను. అది కూడా చెప్తున్నా, నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఊరుకోను, లేదా నా టికెట్ ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తానంటే వాడి దాట కూడా తీస్తాం. ఫైనల్ డిసిషన్ పార్టీ అధ్యక్షులు తీసుకునే డిసిషన్కి మేము కట్టుబడి ఉంటాం. ఏ బ్లాక్మెయిల్ ఏం వాగినా సరే వాడి తాట తీస్తామని తెలియాలి. ఓకే.